Hola friends, today's recipe is Shahi Tukda. Let's see how to make this. ఈ రెసిపీలో 3 పార్ట్స్ ఉంటుంది. ఒకటైతే మిల్క్ ప్రిపరేషన్, మిల్క్ని బాగా కాచుతూ మరిగిస్తూ గట్టిగా రబడీ లాగా తయారు చేసుకోవాలి. సో మిల్క్ కాగుతున్నప్పుడే మనం కొద్దిగా షుగర్, తర్వాత ఏలక్కాయ పౌడర్ వేసి బాగా మరగనివ్వాలి. దీంట్లో ఉంటే కుంకుమ పువ్వు కూడా వేసుకొని బాగా మరగనిస్తూ ఉంటే పాలు దగ్గర పడుతుంది. ఫాస్ట్గా దగ్గర పడాలంటే దీంతో మనం కొంచెం మిల్క్ పౌడర్, బాదాం పౌడర్ వేస్తే పాలు తొందరగా దగ్గరకు అవుతుంది. దాని తర్వాత సెకండ్ పార్ట్ ఏంటంటే షుగర్ సిరప్ మనం చేసుకోవాలి. దానికైతే మనం సింపుల్గా గులాబ్ జామున్కి చేసుకునే పద్ధతిలోనే షుగర్ సిరప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఏం లేదు, షుగర్, వాటర్, కార్డమం పౌడర్ వేసి పాకంలాగా తయారు చేసుకోవడమే. దాని తర్వాత బ్రెడ్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. దీనికి మనం ఒక కడాయి పెట్టుకొని అందులోకి గీ లేకపోతే ఆయిల్ వేసి బ్రెడ్ స్లైసెస్ని గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ 3 రెడీ అయ్యాక, ఒకటి డీప్ ఫ్రైడ్ బ్రెడ్, తర్వాత మిల్క్, తర్వాత షుగర్ సిరప్ అన్నీ రెడీ అయ్యాక మనం వీటిని అసెంబుల్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే డీప్ ఫ్రై చేసిన బ్రెడ్ని మనం షుగర్ సిరప్లో ఫుల్గా ముంచి తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. దానిపైకి మనం మిల్క్ కాచుకున్నాం కదా థిక్గా, దాన్ని పోర్ చేసుకోవాలి. తర్వాత మనకి నచ్చిన నట్స్తో గార్నిష్ చేసుకుంటే సింపుల్గా ఇంట్లోనే షాహీ తుక్డా రెసిపీ రెడీ అయిపోతుంది. ఇదైతే కొంచెం స్వీట్ అండ్ క్యాలరీస్ హెవీ. So anyways, if you all like this video, share, like, subscribe. Bye bye.